హాయ్ అబ్బా, అందరు మంచిగుర్రా. నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ అయితే ఈజీ ప్రాసెస్ లో బీరకాయ పప్పు పెడతా. మస్తు మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్ మాత్రం మదిరిపోతుంది. చపాతీకి కానీ అన్నానికే బాగుంటుంది చపాతీ కన్నా. నాకైతే రైస్ లోకే బాగుంటుంది కాబట్టి నేను మంచిగా స్పెషల్ గా కొంచెం కొత్తగా మీకు చూపిస్తా. అందరికి తెలిసేమో కానీ నా స్టైల్లో మీకు ఎట్లనో చూపిస్తారండి. ఈజీ ప్రాసెస్ లో రండి. ముందుగా అయితే బీరకాయ ముక్కలు ఇట్లా కోసుకొని పెట్టుకోవాలన్నమాట. బీరకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మీ టేస్ట్కు సరిపడంత. నేనైతే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను. నేనైతే కుక్కర్ తీసేసుకొని ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. చూడండి, నేనైతే బీరకాయలు ఎక్కువ తీసుకున్నా. బీరకాయ మంచిది కదా పెయ్యికైతే, అంటే మనకు మంచిదని చెప్పేసి అయితే నేను బీరకాయ ఎక్కువ వేసాను అనమాట. అందుకే ఈ బీరకాయ ముక్కలు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకున్న తర్వాత మంచి ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాం కదా, నాకైతే ఇన్ని నచ్చినాయి అనమాట. ఇందులోకి నేను ఏం పప్పు వేస్తున్నా అంటే పెసరపప్పు. చూడండి, ఇప్పుడు వాటర్ తీసేస్తా. ఇది పెసరపప్పు. ఇవన్నీ బీరకాయలు ఉన్నాయి కదా గైస్, కొన్ని అయితే ఉడికేసరికి చూడండి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ పెసరపప్పు ఇక చూడండి ఇందులో వేసుకున్నాను. నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే బీరకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి 2 గ్లాసుల వాటర్ సరిపోతాయి. ఓకేనా గైస్, నేను ఈ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తోనే 1 ఈ 2 సరిపోతాయి గైస్. 2 గ్లాసులు సరిపోతాయి. పసుపు, కొంచెం ధనియాల పొడి, మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు మాత్రం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఊకేనే ఎక్కువ అవుతుంది అనమాట. పెసరపప్పు బీరకాయ కదా, ఎక్కువ అయితే ఛాన్సులు ఉన్నాయి. అందుకే నేనైతే కొంచెం వేసుకున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఓకేనా గైస్, ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇది 3 విజిల్లు అయితే పెట్టేసుకుందాము. 3 విజిల్లు సరిపోతుంది, ఉడికిపోతుంది, తొందర ఉడికిపోతుంది. పెసరపప్పు బీరకాయ కదా, తొందర ఉడికిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా గైస్, నేనైతే 2 గ్లాసుల వాటర్ పోసినందుకే మొత్తం కుక్కర్ అంతా అయింది. మీరు అట్లయితే పోసుకోకూరు. ఇగో పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. చూసిర్రా, ఇగో ఎంత మంచిగా ఉడికిపోయిందో చూసిర్రా. చూడండి గైస్, బీరకాయ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇందులో పోపు పెట్టేసుకుందాం. ఓకేనా, మీకు కనిపిస్తుందా మంచిగా? ఇగో చూడండి, ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం గైస్. ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుంటున్నా. ఇవి సరిపోవు, మీకు జర పలసగా ఉండాలన్నమాట. చూడండి, ఈ మాత్రం అయితే ఓకే. ఇక చూసిరా, ఇప్పుడు మనము దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఓకేనా, రండి ఫైనల్ గైస్. నేనైతే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది మంచిగా కాగిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం. నూనె మంచిగా కాగిపోయింది. ఇగో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం గైస్. మంచి ఇవైతే కాగిపోయినాయి. ఇప్పుడు కళ్యామాకు వేసేసుకున్నాం. చూడండి, కళ్యామాకు కూడా మంచిగా ఎగిపోయింది గైస్. ఇప్పుడు పసుపు చూడండి. ఇప్పుడైతే చూడండి ఎంత మంచిగా గోలిపోయిందో. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం గైస్. ఇప్పుడైతే పప్పు వేసేసుకుందాము. పప్పు అయితే ఇగో మనం పోపులో చేసుకున్నాం కదా. చూడండి, ఇది మంచిగా ఇది ఒక్క ఉడకాలి. ఉడికిన తర్వాత మనము లాస్ట్ లో ఒకటి వేసుకుంటాం గైస్. మనం లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తెచ్చేసుకోవాలి. ఇది మంచిగా ఉడికిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో చూసిరా. సూపర్ అంటే సూపర్ అయింది. ప్లీజ్ అబ్బా, నా కర్రీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోలు మీకు మంచి చూపిస్తాను. ఓకేనా, బాయ్. నా చేతికి కొత్తిమీర అట్లాగే ఉంది గైస్, అట్లాగే బాగా చెప్తున్నా. ఓకేనా, బాయ్. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా.